వైసీపీ పాలనలో లిక్కర్ స్కామ్ పై దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. పుష్ప సినిమాను తలపించేలా జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరిగిందన్నారు. ఎన్నికలప్పుడు కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి తరలించారన్నారు. లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ కాక తప్పదంటున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ కుంభకోణం తవ్వుతా ఉంటే కథల పుష్ప సినిమాను కూడా మరిపించే విధంగా ఉంది. ఏ విధంగా అయితే పుష్పలో మనం ఎర్రచందనం దొంగలు చూసామో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్యారేజీలో వెనక ఒక పెట్టెల్లాగా తయారు చేసి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే 8,36,00,000 రూపాయలు ఆ రోజు చిల్లకల్లు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ విధంగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర్ డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధం అని సభలు పెట్టి బోర్లపడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది. లిక్కర్లో ట్రాన్స్పోర్ట్ కుంభకోణం ఇవన్నీ కూడా మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ గేట్ని తగులుతూ ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ని టచ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం కూడా వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ లిక్కర్ కుంభకోణంలో ఈ లిక్కర్ కేసుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం.